వచ్చి స్లో మోషన్లో హక్ చేసుకొని ఐ లవ్ చెప్తుంది. ఎట్టుండ స్టోరీ? నీకు బుద్ధుందా అసలు? నేను ఇంత సీరియస్గా నా ప్రాబ్లం గురించి చెప్తుంటే సిల్లీగా తీసుకొని సొల్లు వాగుతావేంటి? ఓహో డ్రే ఆగాగు, డోంట్ గెట్ ఎమోషనల్. నువ్వు ఆ ఫోన్ని కాస్త పక్కకు పడేసి కూసంత తలుపు తిత్తే కూకొని మాట్లాడుకుందాం దా. నువ్వెక్కడున్నావు? ఇంకెక్కడ? మీ ఇంటి ముంగట. బిగా వచ్చేయి, లేదంటే తోపురాజు తొడగొడతాడు, గ్లాసులన్నీ బద్దలైపోతాయి. టూలెట్ బోర్డ్ బయట పెట్టి లోన లాక్ వేసుకొని కూర్చున్నావంటే తప్పులైనా చేసుండాలి, లేదా శానా అప్పులైనా చేసుండాలి. అసలు ఏం జరిగింది నాకు తెలియాలి. తెలిసి తీరాలి, తెలిసి తీరాలి, తెలిసి తీరాలి, తెలిసి తీరాలి. ఎక్కువనా? అలా కాదు తోపురాజు, నువ్వు మా ఇంటికి వచ్చి మా డాడీతో మాట్లాడతానన్నావు కదా, అందుకే. అదేంటి ఇంటికి వస్తా అన్నాడా? పోరడు మంచి పాస్ట్ ఉన్నాడులే. వీడిని వదిలితే తాళి కూడా కట్టేలా ఉన్నాడే. అయినా వీడింటికి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కుక్కలనే జాగ్రత్త అని బోర్డు పెట్టనా? ఆ కుక్కకే కుక్క బిస్కెట్లు వేసి మేనేజ్ చేస్తాడు. ఓ పని చేయి, టూలెట్ బోర్డ్ పెట్టి లాక్ వేసి లోపల కూర్చో. ఇది వర్కౌట్ అవుతుందా? గిదిట్నే వర్కౌట్ అవుద్ది, గురుడు వాకౌట్ అవుతాడు. నేను వాకౌట్లు రన్అట్లు చేయనమ్మి, నేను తాగేది నాకౌట్. మనతో ఎట్టుకుంటే నాకు అవుటే. అయినా ఖాళీగున్నా కదా అని కాలీఫ్లవర్ పెట్ట మాకు. నిజం చెప్పు, నేను ఇంటికి వస్తే ఏమవుతుంది? ఏంటి కథ? నేను చెప్పేది విను. అయినా టూలెట్ బోర్డు పెట్టిన వాళ్ళు నంబర్ రాస్తారు. టూలెట్ బోర్డు మీద నంబర్ లేనప్పుడే నాకు డౌట్ వచ్చింది. అయినా అద్దెకి ఇల్లేయడానికి ఇదేమన్నా అపార్ట్మెంటా, ఇండివిజువల్ హౌస్ కదూ? నిజం చెప్పమ్మే, నేను ఇంటికి వస్తే ప్రాబ్లం ఏంటి? మా అమ్మ చిన్నప్పుడే పోయింది, మా అక్కకి పెళ్ళైపోయింది, మా నాన్నకి కరోనా వచ్చి అంబులెన్స్ తీసుకుపోయింది, నా అనుకుంటే నైబర్సు లేక, కరోనా వల్ల రిలేటివ్స్ రాక ఒంటరిగా ఉంటున్నా. ఈ విషయం నీకు తెలిస్తే నువ్వేమైనా పిచ్చి వేషాలు వేస్తావని. అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? ఇంట్లో ఎవరు లేరని తెలిస్తే రేపో గీపో చేస్తాననుకున్నావా? నాకు రేపులన్నా, రేపుల గురించి వచ్చే న్యూస్లన్నా చెడ్డ చిరాకు. అయినా నా క్యారెక్టర్ ఏంటో డిసైడ్ చేసేసావుగా. ఫర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నేను లాంటోని కాదు, వాటి జోలికి కూడా పోను. అవునా? ఈ విషయం నాకు తెలియక నిన్ను ఇంటికి రానికుండా ఏవేవో ప్లాన్స్ వేశాను. ప్రేమలో నమ్మకం ఉండాలి.